నిన్న మొత్తం తెలంగాణలో ఏం నడిచింది అంటే మొత్తం ఫోన్ల హ్యాక్ ఇష్యూ నడిచింది. సైబర్ నేరగాళ్ళు ఉంటారు కదా, ఇప్పటికే మనం రకరకాలుగా వీటి గురించి వినుంటాం. చాలా సందర్భాలలో ఏదో ఒక లింక్ పంపిస్తారో ఆ లింక్ ఓపెన్ చేస్తే కనుక నీ ఫోన్లో ఉన్న కాంటాక్టులందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అది తీసుకుంటుంది. అట్లనే మీ బ్యాంకు ఖాతాలలో ఏమైనా డబ్బులు ఉంటే కనుక అవి కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి పోతాయి. నిన్న అట్లా ఎవరో ఒక్కరి ఫోన్ సైబర్ నేరగాళ్ళ చేతికి, వాళ్ళ నెంబరు, వాళ్ళ వాట్సాప్ సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి. గ్రూపులు, మంత్రుల గ్రూపులు, సీఎంఓ గ్రూపు, ఇంకా రకరకాలకి సంబంధించిన గ్రూపులు అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి పోయినాయి. పోవుడే కాదు, ఒక జర్నలిస్టు ఖాతా నుంచి డబ్బులు కూడా పోయినాయి. ఆమెకి వేరే వాళ్ళకి డబ్బులు అడిగినట్టుగా ఆమె ఫోన్ నుంచి మెసేజ్ పోతే అయ్యో నిజమేనేమో అనుకొని వాళ్ళు డబ్బులు వేసిరట. అట్లా ఆమె అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం తీసుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు ఆమె సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేయడానికి పోతేనట ఇవాళ ఆదివారం అసలు ఎట్లొచ్చిర్రు, ఇక్కడ లేరు, స్టాఫ్ లేరు, మీరు రేపు రారి అని చెప్పిరట. అసలు ఒక్కసారి ఫోన్ హ్యాక్ అయ్యి వాళ్ళ చేతిలోకి పోతే నిమిషాలు, సెకండ్లల్లో మొత్తం మన పర్సనల్ డేటా అంతా వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికి పైసలు వెళ్ళిపోతాయి. అట్లాంటిది అసలు ఆ రోజంతా కూడా మేము ఇక్కడ ఎవరు లేరు, మనుషులు లేరు, రేపు రారి అంటే రేపటి వరకు ఏం జరగాలి, ఎంత నష్టం జరగాలి. మరో దిక్కు ప్రభుత్వమేమో మేము మస్తు అసలు సైబర్ నేరగాళ్ళని అరిగడుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తున్న టైంలో నిన్న జరిగింది మామూలుదేం కాదు. సాక్షాత్తు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దల గ్రూపులు కూడా ఇందులో ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం మాత్రం అంత సీరియస్గా దీన్ని తీసుకోనట్లుగా నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది. మరి ముందు ముందైనా ఈ సైబర్ నేరగాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి.